హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు. ఎలాగున్నామంటే నీ కృప నాయన. స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇలాగూ చలించుచున్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీ కృపను మేము హెచ్చిస్తున్నామయ్యా, నీకు వందనాలు. నీ ప్రేమను మేము రుచి చూస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. మాతో ఉన్నావని మేము తండ్రి నాయన గమనిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు అయ్యా, మమ్మల్ని తండ్రి నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నీకు వందనాలు. ఆయా సమయాల్లో నువ్వు ఓదారుస్తున్నందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని తట్టి లేపుతున్నందుకు నీకు స్తోత్రాలు. మా చెయ్యి పట్టుకుంటున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి నేను ఆరాధన చేయుటకు మేమందరం నీ సన్నిధికి వచ్చిన్నాం. ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఎక్కడైతే కూడి ఉంటారో, ఎక్కడైతే నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటాను, మనవులు ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడు. న్యాయాధిపతి నీకు వందనాలు. నీతిగల న్యాయాధిపతి నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యకి రమ్మని అడుగుచున్నాను, మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన అంతట్లో నీవే ఆధిపత్యం వహించి నడిపించు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాడుతున్న కొయిర్ వారందరి స్వరాలు తండ్రి నాయన సరళం చేసి నీకు మహిమ వచ్చేలాగా పాడుటకు సహాయం చేయండి. పాటలతో ప్రార్థన చేయగా పౌలు శీలలు ప్రార్థన చేయగా తండ్రి నాయన పాటలు పాడగా సంఖ్యలు తెగిపోయినట్లుగా ఇక్కడ వచ్చిన వారందరి బంధకాలు యేసు నామములో తెంపబడును గాక. యేసే ఆ పాటల ద్వారా తండ్రి రక్షణ పొంది ఉన్నాడు. జైలాధికారి రక్షణ పొంది, అలాగే రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సాక్ష్యాల ద్వారా నువ్వు మహిమ పొందమని, వాక్యముతో నీ దాసు నింపుకొని వాడుకోమని, ప్రతి విషయంలో అయ్యా తన కానుకల్లో తన అర్పణలో తన దశమ భాగాలు వారు తీసుకొచ్చి ఉండగా వారిని దీవించి ఆస్వాదించి లోటులన్నీ తీసివేసి యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదని వారు చక్కగా సంతోషంగా అయ్యా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నీవే ఆధిపత్యం వహించి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది. అదే మాకు నెమ్మది కలుగజేస్తుంది కనుక మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. కొయిర్ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. కొయిర్ వారు వచ్చి పాటలు పాడినట్లయితే వారితో కలిసి మనం కూడా పాడదాం. శ్రీనివాస్ గారు కొయిర్ డైరెక్టర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన ఇచ్చిన ఈ యొక్క జీవము మనం ఎంతగా స్తుతించినా ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. మనకంటే ఎంతో మంచివారు గొప్పవారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉంటే కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు, బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరంపై యేసు నన్ను నిలిపినావయ్యా. కీర్తన పాడుకుందాం. నా మనసు నిండదు, బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఎంతగా నిన్ను స్తుతించినా
నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరంపై యేసు నన్ను నిలిపినావయ్యా. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరంపై యేసు నన్ను నిలిపినావయ్యా. చివరి శ్వాస వరకు నిన్ను ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్ను ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. అర్హత లేకున్నను, అవిధేయుడనయ్యున్నను. ఏ అర్హత లేకున్నను, అవిధేయుడనయ్యున్నను. అందనకించినావయ్యా, అందని స్థితిలో నన్నుంచినావయ్యా. అందనమెక్కించినావయ్యా, అందని స్థితిలో నన్నుంచినావయ్యా. అభిషేకించి నీ కొరకు నిలుపుకున్నావయ్యా, అభిషేకించి నీ కొరకు నిలుపుకున్నావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. బలహీనుడనయ్యున్నను, బహుశ్రమలలో నేనున్నను. బలహీనుడనయ్యున్నను, బహుశ్రమలలో నేనున్నను. కృపతో బలపరిచినావయ్యా, భయములన్నీయు తొలగించినావయ్యా. కృపతో బలపరిచినావయ్యా, భయములన్నీయు తొలగించినావయ్యా. బహుమందికి దీవెనగా నుంచినావయ్యా, బహుమందికి దీవెనగా నుంచినావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఎంతగా నిన్ను స్తుతించినా
నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరంపై యేసు నన్ను నిలిపినావయ్యా. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరంపై యేసు నన్ను నిలిపినావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నీతిశూరుడై నిత్యం మనకు వెలుగునిచ్చి తన రక్తాన్ని మన కోసం సమర్పించి మనల్ని తన బిడ్డలుగా చేర్చుకున్న దేవాదేవునికి నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ప్రతి ఒక్కరు కూడా నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. అందరూ యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటించు నిన్ను వేడ, కరములెత్తు నిన్ను పిలువ. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా,
ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. చాలా మంది చప్పట్లు కొట్టట్లేదు. వేల్పులలోనే గనుడా, 10,000లో అతి ప్రియుడా. స్వరల కలుతూ వేల్పులలోనే గనుడా, 10,000లో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అల్ఫా ఓమేగమైన మన దేవుడు నిత్యము మనల్ని కంటికి రెప్పల అనుక్షణం భద్రపరుస్తూ ఉన్నవాడవు అనువాడవు నీవు, నిన్న నేడు నిరంతరము మారణ మా యేసయ్య అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. వాడవు అనువాడవు నీవు, నిన్న నేడు నిరంతరము మారని మా యేసయ్య. వాడవు అనువాడవు నీవు, నిన్న నేడు నిరంతరము మారని మా యేసయ్య. అల్ఫయు ఓమెగయు నీవే కదా, ఆద్యంత రహితుడవు నీవే కదా. అల్ఫయు ఓమెగయు
అల్ఫాయు పాడదామా అందరం కలిసి ఒమేగాయు నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా హల్లెలూయా స్తోత్రుడా యుగ యుగములకు స్తుతిపాత్రుడా హల్లెలూయా స్తోత్రుడా యుగ యుగములకు స్తుతిపాత్రుడా అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా పలుకబడిన వాకుతో ప్రపంచమును నిర్మించితివి మంచితో మము చేసి జీవాత్మను దితివి పలుకబడిన వాకుతో ప్రపంచములు నిర్మించితివి మంచితో మము చేసి జీవాత్మను దితివి మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి పరము నుండి దిగి వచ్చి మాతో నడచితివి అల్ఫయు అల్ఫయు ఒమేగాయు నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా అల్ఫయు ఒమేగాయు అల్ఫయు ఒమేగాయు నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా హల్లెలూయా స్తోత్రుడా యుగ యుగములకు స్తుతిపాత్రుడా హల్లెలూయా స్తోత్రుడా యుగ యుగములకు స్తుతిపాత్రుడా ఉన్నవాడవు అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా పాపమంటి ఉన్న మాకై మా పరమా వైద్యుడిగా మీరు దినం నాకై కాచి ప్రాయశ్చిత్తం చేయగా పాపమంటి ఉన్న మాకై మా పరమా వైద్యుడిగా మీరు దినం నాకై కాచి ప్రాయశ్చిత్తం చేయగా మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే నీదు ఆత్మతో నింపితివే మమ్ము సరి చేసితివే అల్ఫాయు ఒమేగాయు నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా అల్ఫాయు ఒమేగాయు నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా హల్లెలూయా స్తోత్రుడా యుగ యుగములకు
స్తుతి పాత్రుడా హల్లెలూయా స్తోత్రారుడా యుగ యుగములకు స్తుతి పాత్రుడా వాడవు అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా వాడవు అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా అల్ఫాయో ఒమేగాయో నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా అల్ఫాయో ఒమేగాయో నీవే కదా ఆద్యంత రహితుడవు నీవే కదా హల్లెలూయా స్తోత్రారుడా యుగ యుగములకు స్తుతి పాత్రుడా హల్లెలూయా స్తోత్రారుడా యుగ యుగములకు స్తుతి పాత్రుడా హల్లెలూయా 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 నాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు యేసు రక్తం మాపై ఉన్నది యేసునామం మాతో ఉన్నది అని ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలిప్పుతూ ఏకస్వరమై మన దేవుణ్ణి మహింపరుచుకుందాం. చాలా మంది చిన్న బిడ్డలు యవనస్తులు చప్పట్లు కొట్టట్లేదు. మ్యూజిక్ని డామినేట్ చేయాలి మీ చప్పట్లు. ఈ పాటలో చూద్దాం. చప్పట్లు కొడదామా అందరూ? మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. యేసు రక్తం మాపై ఉన్నది యేసు నామం మాతో ఉన్నది. అందరూ కలిసి యేసు రక్తం మాపై ఉన్నది యేసు నామం మాతో ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా పరురథము తరుముచుండగా యూదులందరూ భయపడుచుండగా పరురథము తరుముచుండగా ఎర్ర సముద్రం ముందు ఉండగా పరురథము నుండి ఎర్ర సముద్రం నుండి పరురథము నుండి ఎర్ర సముద్రం నుండి తప్పించువాడు మాతో ఉన్నాడు తప్పించువాడు మాతో ఉన్నాడు. యేసు రక్తం మాపై ఉన్నది యేసు నామం మాతో ఉన్నది. ఆమేన్. యేసు రక్తం మాపై ఉన్నది యేసు నామం మాతో ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు. విశ్వాసనవా సాగుచున్నది గాలి తుఫాను చెలరేగుచున్నది. విశ్వాసనవా సాగుచున్నది
గాలి తుఫాను చెలరేగుచున్నది. గాలి తుఫాను నుండి భయము నుండి, గాలి తుఫాను నుండి భయము నుండి రక్షించువాడు మాతో ఉన్నాడు, రక్షించువాడు మాతో ఉన్నాడు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వదిలదు, వదిలదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వదిలదు, వదిలదు. మొర్దెకై శ్రమలో ఉండగా యూదులందరూ భయపడుచుండగా, ఎస్తేరు మొర్దెకై శ్రమలో ఉండగా యూదులందరూ భయపడుచుండగా, హామాను వంటి వారు చెలరేగిన, హామాను వంటి వారు చెలరేగిన, శాసనములు మార్చువాడు మాతో ఉన్నాడు, శాసనములు మార్చువాడు మాతో ఉన్నాడు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వదిలదు, వదిలదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వదిలదు, వదిలదు. యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది, 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 యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి 72వ కీర్తన 1 నుంచి 10 వచనములు. ఈరోజు బర్త్డే గర్ల్ ప్రియాంక యూత్ ఫెలోషిప్ నుంచి డాక్టర్ ప్రియాంక వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందే మనం చేస్తున్నాం. 72వ కీర్తన 1 నుంచి 10 వరకు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరూ మీ లేఖన భాగంలో తెరవవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. కీర్తనలు 72 కీర్తన 1 నుంచి 10 వరకు చదువుకుందాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునకు నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీట మీద
కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపములు రాజులు కప్పము చెల్లించెదరు. సేబారాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి సహోదరులు ఉన్నారు. ఈ సమయనక మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందే మనం చేసిన. మొదటిగా సువార్తమ్మ గారు సాక్ష్యం పంచుకుంటారు. ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు చిన్నా ప్రసాద్ గారు, మరియు ఇంకెవరైనా ఉన్నారండి? మీ చేయి చూపిస్తే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సరే. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చే బిడ్డలకు అందరికి వందనాలు. నా దైవ సేవకుల ఆత్మీయ తల్లిదండ్రికి, చిన్నయ్య గారి అమ్మగారికి కూడా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దినమని మా ఆయన్ని నిజంగా దేవుడే అతను కాపుదలు ఇచ్చాడు. ఎందుకంటే మాది కొలాయి పైపు పైన మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఆ పైపు కొద్దిగా వేడిచ్చింది. అది నేనేమో వేరే అబ్బాయికి చెప్పంటే మా ఆయన ఏం చేశాడు, టేప్ పట్టుకొని వెళ్ళి చుట్టేశాడు. తనకి ఈ కాలు ఆపరేషన్ అవ్వడం వల్ల ఏంటంటే కూర్చొని వేరం లెగలేడు, తను చెయ్యి ఊతుండాలి. అది ఏంటంటే ఇలా అంచుంది, ఆ టేప్ చుట్టి ఇలా అంచు మీద చేపెట్టి లేబోయాడు. ఆ లేసేసరికి చేయి జారిపోయింది. అంటే ఆ డాబా మీద నుండి సగం మనిషి బయటకు వచ్చాడు. అసలు నేను వెంటనే అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ వెనక వైపే నేను అంతే బట్టలు తుక్కుంటున్నాను. అయితే వెంటనే సగం మనిషి బయటకు వచ్చాడు. నేను చూడగానే అసలు నాకు గుండె ఆగిపోయి కాళ్ళు చేతులు అమ్మ అని చాలా పెద్ద కేక వేస్తాను. అందరూ వచ్చారు, ఏమైందని సార్. అసలు మా ఆయనకి ఏంటంటే నిజంగా ఒక మనిషి వెనక్కుండి కాలు పట్టుకొని ఎలాగైతే ఈ మనిషిని లాగుతారో అలాగే అయ్యింది. నిన్నటి దినము నిజంగా అతను పడిపోయి ఉంటే ముందు తలే పగిలిపోద్ది. ఎందుకంటే తల కిందకుంది, కాలు పైకి ఉన్నాయి. మా సగం మనిషి బయటకు వచ్చాడు. అసలు అది చూడగా నాకైతే కాలు చేతులు ఆడలేదు, నిజంగా ఏడుపు వచ్చింది. దేవుణ్ణి ముందు స్తుతించాను. దేవా, నిజంగా మా యొక్క ప్రార్థనను ఆలకించావు తండ్రి. ఈ రోజు నా భర్తని నేను కోల్పోదును తండ్రి. నిజంగా నా భర్తకి నీ కాపుదలు ఇచ్చా. తనను చూస్తుంటే అసలు నాకు కన్నీరు ఆగట్లేదు. మా ఆయన ఎందుకు చిన్న ఏడుస్తాడు, నిజంగా నిన్ను ఈ రోజు నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నా పిల్లలు, నేను, నా కుటుంబం ఈరోజు అసలు ఏడిసే స్థితికి వచ్చిద్దాము. నిజంగా దేవునికి అంత కాపుదలు ఇచ్చాడని మొత్తం చెయ్యి అంతా గీసింది. అసలు ఆ స్థితిలో మా ఆయన అసలు బతికున్నాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా దేవుడే నా భర్తని కాళ్ళు పట్టుకొని నాగనట్టు లాగాడు. అంత మనిషి కూడా ముందుకు తూగిపోయి సగం మనిషి ముందుకు వచ్చేసాడు. నిజంగా దేవుడికి నిజంగా వందనాలు. సంఘ ప్రార్థన, నా దైవ సేవకుల ప్రార్థన నా కుటుంబానికి ప్రతి క్షణం కాపుదలిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ చెయ్యి బాగా బరువంతా ఒక చెయ్యి మీద ఉండిపోవడం వల్ల చెయ్యి చాలా నొప్పిగా ఉంది. మేము డాక్టర్ గారి కాడికి వెళ్తే అది చెయ్యి వాపు వస్తేనే ఏదైనా కట్టు కడదామమ్మా, పెక్స్తానికైతే మెడిసిన్ వేయండి అన్నారు. నైట్ అంతా అస్సలు చెయ్యి కూడలేకపోయారు, ఇలాగ అనలేకపోయారు, ఆ చేతితో తినలేకపోయారు కూడా. అయితే పాప కోసం ప్రేయర్ చేయమని, అదే జాబ్ కోసము మ్యారేజ్ కోసము ప్రేయర్ చేయమని పాస్టమ్ గారికి చెప్పడం జరిగింది. పాస్టమ్ గారు ఉదయకాలం ప్రార్థనలో మీరందరూ అనేక మంది ప్రార్థించుతున్నారు, అందుకని పాప మనసు మారి మ్యారేజ్కి ఒప్పుకుందనమాట. అయితే ఆ సంతోషంతో నాకు చెప్పడానికి వచ్చాడు. అలాగే నేను కూడా పడిపోయానని నన్ను చూడటానికని పరామర్శించడానికి వచ్చి ఈ విషయం నాకు చెప్పడానికి వచ్చాడు. అక్క, పాప మ్యారేజ్కి ఒప్పుకుంది,
మరి చేసేద్దాము, మరి ఇంకెందుకు ఆడపిల్ల కదా, ఎప్పుడైనా తప్పదు కదా, ఈ ఈ అవకాశం కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాం అన్నాడు. సరే బాబు అని అప్పటికి సమంగా కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు, మెలి తిరుగుతున్నాడు. బాబు ఎందుకమ్మా నువ్వు అలా మెలి తిరుగుతున్నావు అంటే నాకు ఏదో గుండెల్లో తేడాగా ఉందా అక్క అన్నాడు. సరే బాబు అన్నదిరావు డాక్టరు ఇక్కడే కదా, నువ్వు వెళ్ళి చూపించుకో, నీకు ఫస్ట్ ఆ డాక్టర్ కదా చేశాడంటే సరే నాకు కానీ వెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే ఆ డాక్టర్ గారు నీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందయ్యా, నీ స్టంతులు నీ హోళ్ళు అదే మూసుకుపోయాయంట, అదే ఆ స్టంతులు మూసుకుపోయాయంట, మళ్ళీ నీకు ఇప్పుడు ప్రమాదము, నువ్వు మళ్ళీ మెడికల్లో జాయిన్ అవ్వు అని చెప్పాడంట. అయితే ఆ నైటు అలాగెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. వైజాగ్లో ఉంటున్నారు. వైజాగ్ వెళ్ళి ఇప్పుడు ఒక 4 నెలలు అయింది. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వైజాగ్లో ఉంటున్నారు. అయితే అక్కడ మెల్లిగా వాడంతలో ఆడే వెళ్ళిపోయాడు. మరి మాకు ఇంకేం చెప్పలేదు, తమ్ముడు మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోయాడు కదా అనుకున్నాం. సరే ఆ నైట్ ఎలాగో ఇబ్బంది పడి తెల్లవారిసరికి వచ్చి మెడికల్లో జాయిన్ అయిపోయాను. చాలా సీరియస్ అయిపోయిందట కండిషన్. కారులో తీసుకొచ్చి మెడికల్లో జాయిన్ చేశాక మాకు చెప్పారు. చెప్తే మేము వెళ్ళడం జరిగింది. అయితే ఆదివారం నాడు ఉదయం, అదే శనివారం అనమాట, శనివారం నాడు వెళ్తే ఇలాగా ఇక్కడ అవ్వదు, వైజాగ్ పట్టుకెళ్ళిపోమన్నారు. మన పాస్టర్ గారికి సంప్రదించాడు ఆ ముందు రోజు, ఇలాగా నేను ఆపరేషన్ చేయించుకుంటానండి, నా హెల్త్ బాగాలేదు చెప్తే మన అయ్యగారికి ఆపరేషన్ అయిన డాక్టర్ కరుణాకర్ గారు ఎవరంట, ఆయన పేరు ఆయన అడ్రస్ అన్నీ చెప్తే ఆయన ఇక్కడ మెడికల్కి అయితే వస్తారు కానీ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు, సర్జరీ చేయడానికి టైం చాలదు అనేసారు. సరే అయితే వైజాగ్లో నేను చేయించుకుంటాను అనుకొని ఆ రోజంతా బోల్డ్ టెస్టులన్నీ చేశారు. ఇంకా చాలా ప్రమాదం అయిపోతుంది. అయితే తమ్ముడుని తీసుకొని వెళ్ళిపోయారు. తమ్ముడితో చాలామంది వెళ్ళారు. నేను రాజేశ్వరి మాత్రం ఉండిపోయాము. ప్రభా నీ సన్నిధికి వచ్చి ముందు నీ పని చేస్తాను, నాకేది ఏమైనా నిన్ను నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను విడిచిపెట్టవు కాబట్టి నీ సన్నిధికి నేను వెళ్తాననేసి ఆదివారం నాడు చర్చికి వచ్చాను. చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. అదేమో వాక్యము అయ్యగారు చెప్పారు, హిజ్కియాకి ఎలాగైతే మరణకరమైన రోగం వచ్చినప్పటికీ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించారు, అదే విధముగా ఎవరికైనా అదే ఆయుష్ పొడిగిస్తారని ఆశ నాలో కలిగి ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించుకొని మేము వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇమీడియట్గా 5,80,000 అంతా కట్టమన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికి కూడా ఎక్కడో సెట్ చేసి అలాగే డబ్బులు కూడా దేవుడు అప్పటికప్పుడే సమకూర్చాడు. ఆపరేషన్ అయితే జరిగింది. బాగా బలహీనం అయిపోయాడు. తమ్ముడి కోసం మీరు ప్రార్థన చెయ్యండి. అలాగే పాప మ్యారేజ్ కూడా ఆగకూడదు, తమ్ముడికి బాగుంటేనే పాపకు మ్యారేజ్ అవుతుంది కదా, దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే నా విషయము, నా బిడ్డల విషయం కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. రాజేశ్వరి అయితే గొప్ప శోధనలో ఉంది. రాజేశ్వరి కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమె అమ్మగారికి అయ్యగారికి వందనాలు, చిన్నమ్మ గారికి చిన్నయ్య గారికి వందనాలు. నేను చెప్పింది ఏంటంటే మొన్న మీటింగ్లో ఉన్నంత 3 రోజులు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ కాల్చి వచ్చిన తర్వాత అక్కడ అంతా పాప అంతా పుస్తకాలు అయ్యిందని మైనది భోజనాలు పెట్టారని ఏలూరు నుంచి శ్యామంగా వాళ్ళ ఇంటికి చేర్చినందుకు నీకు వందనాలు సూత్రాలని నేను కుద్దా సూత్రాలు చెల్లించుకున్నాను. అప్పుడే నేను పెంచుకున్న కుక్క పిల్ల కొని బాగోలేదు, దానికి కొను కేవలం 15 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంది. 15 సంవత్సరాల నుంచి సంటి బిడ్డ కంటే బాగా చూసుకున్నాను. నా బిడ్డ కానీ నేను కానీ నా పాప కానీ కనీసం నా భర్త లేకపోతే అది ఉండేది కాదు, పడుకుండేది కాదు. అలాంటిది ఈరోజు 4 గంటలకి మరణించింది. స్తోత్రం దేవా తండ్రి. నేను అంతకే కోలుకోలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. నాకు ధైర్యం కావాలి. నేను ఎంతో కుముల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను. ఎందుకంటే చెప్తున్నాను, కుక్క పిల్ల కోసం కొని మీరు సాక్ష్యం చెప్పాలా అనుకోవచ్చు, కానీ మనిషినా కుక్క పిల్లైనా ఒకటే. అది 15 సంవత్సరాలు మన దగ్గర ఉందంటే మన పిల్లలతో సమానం. అది మనతోటే ఉండేది. కనీసం
నేను ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే అలాగే ఉండేది. ఇంట్లో ఉండి మేము రాగానే అన్నం పెట్టమంటే అన్నం తినేది, పాలు తాగేది. కనీసం ఎవరు లేకపోయినా అలాగే హాల్లోనే ఉండేది. బెడ్రూమ్కి రమ్మంటే వచ్చేది కాదు. నైట్ పూటైనా మేము ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉందని ధైర్యంగా ఉండేవాళ్ళము. అలాంటిది ఎంతో నేను బాధపడుతున్నాను కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. వారి జీవితంలో చేసిన మేలును ఉపకారాలను, అదేవిధంగా వారి యొక్క బాధను, వారి ప్రార్థన అవసరతను కూడా తెలియజేస్తున్నారు. సో ఈరోజు నేను గ్రహించాను, చాలామంది యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ చప్పట్లు కొట్టట్లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు పాటలు పాడినప్పుడు. చాలామంది పాట పాడట్లేదు, నోరు తెరిచి పాట పాడట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా అందరినీ గ్రహించాను. సో వీలైతే ఏ పాటలు పాడుతున్నామో ఆ పాటల్ని ప్రింట్ చేసి అందరికి అందిస్తాం ప్రతి వారం. కనుక వీలైతే ఈ మన మెన్స్ క్రిస్మస్ నుంచి, ఈ ఫస్ట్ సండే నుంచి కొయిర్ వార్ ప్రారంభించాలి. ఎంతమంది? సుమారుగా 200 మంది. సో మనం ఏంటంటే ఆ పేపర్స్ని ప్రింట్ చేసినట్లయితే అవి చదివి చూసి పాడడానికి అవకాశం ఉంటుంది. అలాగని పేపర్ పట్టుకొని చప్పట్లు కూడా మానేయకుండా ముందున పెట్టి చక్కగా పాడి దేవుని మహింపరచాలి. ఓకే, ఈరోజు కూడా అందుకనే ఈ పాటతో దేవుని మహింపరుస్తాం. దైవ సేవకులు కూడా ఈ పాటతో దేవుని ఆరాధిస్తాం. ఎందుకంటే గతంలో నేను చాలా చిన్నవాడిని, వీళ్ళలాగా పిల్లలు ఉన్నారు కదా, అక్కడ నడుస్తుంది మధ్యలో ఒక పాప. ఆ విధంగా చిన్నగా ఉన్నప్పుడు అక్కడ దైవ సేవకులు ఒక ఆరాధన నడిపించేవారు. ఆ ఆరాధనలో మ్యూజిక్ శబ్దం కంటే చప్పట్ల శబ్దం ఎక్కువ వచ్చేది. నా పక్కన మా సహోదరి రూబీ గారు కూర్చునేవారు. ఆ చప్పట్ల సౌండ్, ఇటుపక్క పాస్టమ్ గారు ఆ కంజీర సౌండ్ విన్నప్పుడు చెవులు పగిలిపోయామన్నమాట. ఈరోజు మనం అందరం దేవుని ఆత్మతో సత్యముతో అందరూ లేచి నిలబడినట్లయితే, ప్రత్యేకంగా యవనస్తులు, మీకు మైక్ ఇవ్వద్దు, వాళ్ళకి పాస్టర్ గారు, పాస్టమ్ గారు మైక్స్ పట్టుకుంటారు. యవనస్తులు ప్రత్యేకంగా చప్పట్లు కట్టి కొడతారు ఈరోజు. సో రండి యవనస్తులు, యవనస్తులు అందరూ రావాలి. ఆనంద్, రోమన్, రాజేష్ అండ్ చిన్న, జయరాజ్, అరుణ్, మీరు కూడా నాన్న, బ్రదర్ గణేష్ అండ్ బ్రదర్స్ ఇంకా రావాలి. యవనస్తులు గర్ల్స్లో కూడా ఉన్నారా? ఇంకా గీతిక ఆల్సో కెన్ జాయిన్ యూత్. కమ్, గీతిక ఆల్సో విల్ జాయిన్ ద యూత్. దీపిక ఆల్సో అండ్ హర్ ఫ్రెండ్. ఓకే, సో ఈ పాట ఎంతమంది తెలిసింది? గొప్ప దేవుడు అని, శక్తి సంపన్నుడు అని, గలమెత్తి నిన్ను నేను గానమాడేది. ఎప్పుడు ఇందాక చెప్పారు కదా సాక్ష్యాలు, ఎంతమంది విన్నారు? మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు, బాధ నుండి విడుదల దయచేసినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు అద్భుత క్రియలు చేయవాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. హల్లెలూయా. అద్వితీయుడు, ఆది సంభూతుడు. ఆయన ఆరాధిద్దామా? నిత్యము ఆయన ఆరాధనకు అర్హుడు. సాగరాన్ని, ఎరుకు గోడలను కూల్చిన దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, సాతాను శక్తులను ముంచిన దేవుడు. ఈరోజు మనము గల్లమెత్తి పాడుతుండగా, చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తుండగా, దేవుడు మన జీవితంలో ఉంటున్న ప్రతి విధంగా సాతాను బంధకం నుండి విడుదల దయచేయబోతున్న దేవుడు. అందరం రెండు చేతులు ఆకాశం అయిపోయింది, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్య గీతంతో పాడు దేవుని స్తుతిద్దాం. సర్వోన్నతులైన దేవునికి, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన వారందరికీ భూమి మీద సమాధానము కలుగును గాక. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని చెప్దామా? అద్భుత క్రియలు చేయువాడని,
ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. చెప్దామా? అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద. రెండు చేతుల ఆకాశం చెప్దామా? హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అప్పుడు కూడా జమైపడతాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను. దగ్గరగా చదువుకోవడం దేవుని భయపడదాం. యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా. చదువుకోవడం దేవుని భయపడదామా? అద్భుత క్రియలు చేయవాడు, సాగరాన్ని రెండులుగా చేయవాడు దేవుని ఆరాధిద్దామా? సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని. పాడదామా? చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్షగీతం నే పాడేదన్. సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్షగీతం నే పాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. చదువుకోవడం భయపడదాం. అద్భుత క్రియలు చేయ దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలని ఆరాధిద్దామా? అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని. పడదాం. చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేదని. చప్పలు కొడుతూ హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని. మరొకసారి పాడదామా? రెండు చేతుల ఆకాశం. గొప్ప దేవుడవని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను. గొప్ప దేవుడవని, గొప్ప దేవుడవని, గట్టిగా గొప్ప దేవుడవని, గొప్ప దేవుడవని శక్తి సంపూర్ణని అలవెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను దగ్గరగా చెప్పకూడదు. రాజుల రాజు రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. పాడదాం హల్లెలూయా యేసునాథా, నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. బిగ్గరగా చప్పుడు కొడుతుంది మహిమపరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వంటి వారు ఎవరు? ఆయనలాగా ఎవరున్నారు? ఆయన చూడాలని ఆశ కలిగిన వారందరం రెండు చేతుల ఆకాశం నిన్ను చూడాలని ఆశగా ఉందయ్యా. నీ ప్రేమలో ఉండాలని ఆశగా ఉంది తండ్రి. నీ ముఖము మనోహరము, 10,000లో అతి సుందరుడా నీకు స్తోత్రం. ధవలవర్ణుడా, అతి శ్రేష్ఠుడా, మహోన్నతుడా, నా ప్రియుడా నీకు స్తోత్రములయ్యా. నీకే మహిమ, నీకే ఘనత. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లోని అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. 10,000లో అతి సుందరుడా, 10,000లోని అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఆశ కలిగిన హృదయంతో పాడదామని. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఆత్మతో సత్యముతో నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నేను ఆశించుచున్నాను అలాని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరమైన మొహమును చూద్దామా. సుందరుడా, మన జీవితములకు అతిశయుడు,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. రెండు చేతుల ఆకాశం వైపెత్తి యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. చెప్దామా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. నిన్ను చూడాలని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించున్నాను. చెప్తామా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. ఆత్మతో సత్యముతో నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నీకే మహిమ నీకే ఘనత. తండ్రి యవనులు కన్యలు దర్శనములు చూస్తారు. మండే అగ్ని వలె పరిశుద్ధాత్మ దేవా దిగి వచ్చిన తండ్రి నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామండి. హోలీ స్పిరిట్ లో నీకే వందనాలు. ఈ చింత యావత్తును ఆయన మీద మోపు సహోదరి. ఎవడైతే ఆయన పైన ఆనుకున్నవాడు ఆయన పైన ఆనుకున్న వారికి పూర్ణ శాంతి గలవానిగా చేయు దేవుడు. ఈరోజు శాంతి లేకుండా వచ్చిన నీ జీవితములకు శాంతిని దయచేయవచ్చున దేవుడు. కుటుంబ సమస్యలతో వచ్చిన ప్రతి విధమైన బంధకము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెగిపోవునుగాక. నీకే మహిమ నీకే స్తోత్రం. ఏ స్థలములో పడి ఉన్నావు దేవుడు నిన్ను నిలబడుతున్నాడు, నిన్ను నిలబడబోతున్నాడు. పడిపోయిన చోటునే నిన్ను నిలబడుతున్నాడు. స్థిరపరచువాడు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి
జయమిచ్చువాడవు. దేవుడు నిన్ను స్థిరపరచబోతుంది, నిన్ను ఘనపరచబోతుంది, మనల్ని ఘనపరచబోతుంది. పడద్రోయబడిన నువ్వు నశింపబో వారము కాదు, తరుముబడుచున్న నువ్వు దిక్కులేని వారము కాదు. ఆయన ఆత్మ నీ పైన నా పైన జలముల పైన అల్లాడుచున్న విధముగా ఈరోజు మన మీద అల్లాడుచున్నది. ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నాడు. ఈరోజు నీవు దేవుని ఆత్మ కలిగి ఉండకపోతే దేవుడు నీ వాడు కాదంటున్నాడు. ఈరోజు నీ పాపమును విడిచిపెట్టి దేవుని ఆత్మను కలిగి పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు మన దేవుణ్ణి. వాక్యం వినబోతున్న మనందరికీ దేవుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము అనుగ్రహించు. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన దేవుని సమర్పిస్తూ మన మొదలుంటున్న నెహెమ్యా గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు చెల్లిస్తూ మీ సంధానికి వస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తూ మీ సంధానికి వస్తున్నాం నాయన. మా స్తుతులపై ఆశీనుడా నీకు వందనాలు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓరా నామానగా సఖ నమసి అనదరల బగషకదరగ శియనదరల బబల బగసగరయ. ఓ రిబనదర నమనమగ శియరల బబర బగషగరు రిఖదరగదరగదరగదరల బబల బగరగదరగదరగ శిఖనమగనమగదరగ శియనదరలు రిబనగదరగదరగ శఖందురో సగర బబ సదరల బబల బర రిబనదరగదరగదరల బబల బగ శిగరగదరగదరగ శియనమనమగ శిఖందురో. Lord, fill them your spirit of God. Oh, Rabanagadaragadara Namamanaga Shirala Babalabara Rikadaro. Lord, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. నీ గొప్ప సన్నిధిని బట్టి మీకు స్తోత్రం నాయన. నీ ఆత్మ స్పర్శ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, నీ వాగ్దానం ప్రకారం మా మధ్యన ఉన్నారు నాయన. లార్డ్, మీకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉందరో వారి మధ్య సెలవిచ్చిన ప్రభు నా తండ్రి, మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆహ్వానించాం నాయన. మిమ్మల్ని స్తుతించాం నా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచాము నాయన. మా స్తుతులు ప్రభా మీ సన్నిధానం ధూపం వల్ల చేరని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు చేయి స్తుతులపై ఆశీనుడా నీకు వందనాలు, ధవలవరుడురా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, మా స్తుతి ఆరాధన కేవలం మీ ప్రభా మాకు కాదు నాయన, మాకు కాదు, మీకే మాత్రమే, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ స్తుతి ఆరాధన కేవలం మీకే సమర్పిస్తూ యేసు నామములో అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళవలసింది మనం చేస్తున్నాం. ఎలాగ జరుగుతుంది అంటే మన దగ్గర చేతులు ఖాళీగా ఉన్నప్పటికీ దేవుడు సమర్థుడు. హల్లెలూయా. కనుక విశ్వాసంతో మనమందరం కూడా అందులో పాలి భాగస్తులు అవుదాం, ముందు కొనసాగిపోదాం. ముందుగా మీకు ప్రకటనలు తెలియజేస్తాను. ఈ సమయాన్ని వాక్యం కొరకైన సమయం. ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కేజే రాజా గారికి అప్పగిస్తున్న ఒక అరగంట సమయం మన హృదయాలను కేంద్రీకపరచుకొని వాక్యమందు ఆనందిద్దాం. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాం. ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయపైకి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. నేను ఆరాధనలో అడుగుపెట్టినప్పుడు సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు దినం వాక్యానికి సాక్ష్యం ఒక ప్రేరణ. ఆ సాక్ష్యం సాంబమూర్తి గారు, సత్యమణి గారు, మణి గారు ఇచ్చిన సాక్ష్యం. వారు ఇంటిలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా వారు బాధపడుతున్నారు. కారణం వారు పెంచిన
ప్రేమ. ఆ పేరేం పేరమ్మా? జానీ. మరి పుట్టిన దగ్గర నుంచి పెంచబడ్డది. వయసు ఎంతంటే 15 సంవత్సరాలు. మరి తనకు కలిగిన వ్యాధి బట్టి మరణించింది. ఉదయకాలమునే వారి కుమారుడు రాజు వచ్చి మరి చాలా బాధను వ్యక్తం చేశారు. మరి తనకి డయాలసిస్ కూడా చేయించవలసి వస్తే చెన్నైలోనే ఉందండి అని అన్నారు. కనుక నేటి దినముల్లోని మరి మన శరీరంలో ఒక భాగంగా సెల్ ఫోన్ అయింది. అలాగే మన ఇంటిలో ఒక భాగంగా కుక్క అయింది. నిజంగా కుక్క విశ్వాసం కలిగిన జంతువు. మనుషులు ఆయా సమయంలో విశ్వాసఘాతకులుగా ఉంటారు, కానీ కుక్క, మనం పెంచిన కుక్క మాత్రం మనం ఏం చేయదండి, మన నుంచి వదిలిపోదు. వదిలించుకోవాలనుకున్నా అది వదలదు. కొంతమంది ఏంటంటే దూరంగా పట్టుకొని వెళ్ళి విడిచిపెట్టేస్తారు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించేద్దాం. మరి వారి ప్రేరణ ఒక అంశంగా ఈరోజు వాక్యంలోకి రాబోతుంది. దేనికి స్తోత్రం. గతంలో ఒక పాట విజయనగరం చర్చ్ డెడికేషన్కి నన్ను పిలువగా వెళ్ళాను. మరి వారు పాడిన పాట ఏంటంటే, నువ్వు కావాలి, నువ్వు రావాలి అనే దానికంటే నువ్వు కావాలి ఒక ప్రేరణ. ఆమె అన్నదేమి సంకోచిస్తున్నారా? నువ్వు కావాలి ఒక ప్రేరణ. ఆనాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము గుడారాల్లో నుండి చూచాడు. ఉన్నాడు ఎక్కడండి? ఒక కమలిల్లు, పురిల్లు, రేకిళ్ళు, శాబిళ్ళు కాదు. ఎక్కడ? గుడారములో ఉండి పునాదుల పట్టణం కొరకు ఎదురు చూచాడు. అలాగే యవన సేవకులు బెన్ని ఇమ్మానయ్య గారు వచ్చే సంవత్సరం మందిరం స్థలం కొనబోతున్నాం, పని ప్రారంభమవుతుంది అనేది ఒక విశ్వాసంతో ప్రకటన చేశారు. కాబట్టి ప్రతి వారు కూడా కావాలి ఒక ప్రేరణ. ఆమేన్. నువ్వు ఉంటున్న సమాజం మధ్య, సంఘం మధ్య, నీ కొలీగ్స్ మధ్య, నీ పని మధ్య, నీ పరిచర్య మధ్య, నీ వ్యవహారం మధ్య, వ్యాపారం మధ్య, వైద్యం మధ్య ఆ ఉనికి వెల్లడవ్వాలి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. కనుక ఈ సమయం ముందు ఈ అంశానికి ప్రారంభం ఏంటంటే పరమగీతం. ఇంగ్లీష్లో అర్థమైందండి. లవ్ సాంగ్, ప్రేమ పాట, సాంగ్ ఆఫ్ సాలమన్. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలో అగ్ని జ్వాలమయములో అది యెహోవా పుట్టించే జ్వాల. నీ హృదయం మీద నన్ను నామక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామక్షరముగా ఉంచుము. 7వ వచనం కూడా. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములో దాని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వహస్త్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చాలండి, అందరు తెల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధ గ్రంథం మీద, వాక్యం మీద మీ కుడి చేయని పట్టండి, ప్రార్థన చేయండి. సర్వకృపాణ తండ్రి, మీ పరిశుద్ధ నామముకి స్తోత్రం. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు మా కనులను తెరవండి, మాతో మాట్లాడండి. నీ మాట మా హృదయంలో
భద్రపరచండి, మీరే మహిమ పొందండి. వీటిని ప్రభా ఆశ్రయించి మా ఆత్మీయ ఆశీర్వాదానికి కారణంగా ఆయత్తిపరచమని యేసునామం పెట్టడు ఇచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ పరమ గీతం ప్రేమ గీతం, లవ్ సాంగ్, ఇది జ్ఞాని అయిన సొలొమోను చేత దేవుడు ఆత్మ వ్రాయించాడు. అయితే దాంట్లో ఒక మాట మనం చదువుకున్నాం. ప్రేమకున్న బలము ఏంటంటే మరణమంత బలమైనదట. ప్రేమకి బలం ఏంటండి? ప్రేమకి బలం ఏంటి? మరణం. దానికి ఇంకా మీకు ఎవరైనా చెప్పాలంటే దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో బలమైంది ఏంటి? ఇనుము. ఏదండి? ఇనుము కన్నా అగ్ని బలమైంది. ఇనుమును కూడా కరిగించే బలమైంది ఏంటి? అగ్ని. అగ్నిని కూడా చల్లార్చేది ఏంటి? నీరు. నీరుని కూడా అర్థమైందండి. నీరు కంటే గొప్పది ఏంటంటే మేఘం. అరచెయ్యి అంత మేఘం, మోపైన వాన. దానికి స్తోత్రం. ఇంత మేఘం కమ్మిందా? మేము ప్రయాణం వెళ్ళినప్పుడు ఆ కొండ మీద చూస్తుంటే ఏమిటంటే మేఘం అండి అన్నారు. ఆమె చేద్దాం. మేఘం కంటే బలమైంది ఏంటంటే గాలి. గాలి వీస్తే ఆ బలమైన మేఘం కూడా ఏంటైపోతుంది? మాయమైపోతుంది. గాలి కంటే బలమైనది ఏంటి? పర్వతం. ఎంత గాలి వచ్చినా, హుదూ తుఫాన్ వచ్చినా కొండ మాత్రం అలాగే ఉంటుంది. హుదూ తుఫాన్లోని లారీలు సైతం కూడా పడిపోయాయి. మొన్న బెన్నీ ఇమ్మానుయేల్ సుడిగాలి పర్యటనని అవసరార్థమే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అర్థమైందండి. 24 అవర్స్ కూడా కాదు. ఎన్ని అవర్స్? 36 అవర్స్. అంటే 48 అవర్స్ కాదు, 36 అవర్స్. అంటే రోజున్నరలోని అర్థమైందండి. ఇట్నుంచి ప్రయాణం, అట్నుంచి ప్రయాణం, మధ్యలోనే అర్థమైందండి. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి రాగలిగాడు. అప్పుడు నేను చెప్పాను, అవసరమైంది ఈ ప్రభుత్వ హెచ్చరికలు ఇస్తుంది. ఈ టైంలో ఇంటి పట్టే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు, అవసరత వస్తే తప్ప. అత్యవసరం కాబట్టి వెళ్ళడం జరిగింది. అయితే దేవుని నేను చెప్పాను, హుదూ తుఫాన్లో లారీలు సైతం కూడా పడిపోయాయి. కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి మనము చేసిన ప్రార్థనా ఫలితంగా క్షేమకరమైన ప్రయాణం తన దాసులైన బెన్నీ ఇమ్మానుయేల్కి, అలాగే సత్యమణి గారు రోజీ ఇమ్మానుయేల్ గారికి, అలాగే మన ఆత్మీయ తల్లి గారు శ్రీమతి బ్యూలా జయరాజు గారికి కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. అందరూ చప్పటి. దీనికి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ ఏంటండి? ప్రార్థన. ఆమె చెప్దాం. అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే గాలి కంటే బలమైనది ఏంటి? కొండ, పర్వతం. పర్వతం కల్లా బలమైన వాడు ఎవరైనా మనిషి. అంటే కొండను సైతం కూడా మొక్కలు చేస్తారు. మన మధ్య సింగపూర్ నుంచి వస్తున్న బైరనాగలిపాటి నుంచి వస్తున్న రెప్కా గారు ఒకసారి లేచి నిలబడండి. రెప్కా గారు లేచి నిలబడండి. ఒక పెద్ద కొండ, ఇప్పుడు ఏంటంటే ఆ కొండ మాయమైపోయింది. మనిషి ఏం చేశాడంటే, నేను వారి ఇంటికి దర్శించడానికి వెళ్తున్నప్పుడు బారు అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఆ కొండను పేల్చినప్పుడు ఆ బద్దలైనవి పడిపోతే మీరు బారు అంటే దూరంగా వెళ్ళండి అని చెప్పే అర్థం. అయితే కొండల సైతం కూడా మాయమైపోతుంది. ఏంటి? మనిషి కొండ కంటే, పర్వతం కంటే బలమైన వాడు. బాంబులు పెట్టి పేల్చేస్తాడు, సెమ్మెట్లతో కొడతాడు, తర్వాత సుత్తులతో కొట్టి చిప్స్ చేస్తాడు, కంకర చేస్తాడు.
పలు రకాలుగా ఇంటి కట్టడాల్లోనే అది ఉపయోగపడుతుంది. అయితే మనిషి కంటే బలమైనది ఏంటంటే మరణం. ఆమె చెప్దాం, ఈ మరణం కంటే బలమైనది ఏంటి? యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. మరణము బలమైనదే, కానీ మరణం కంటే బలమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు. మరణపు ముళ్ళుని విరిచాడు. ఆమె చెప్దాం, హల్లెలూయా. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిపోయాడు. ఆయన దేవుడు కదండి అంటాడు. అయితే యేసుక్రీస్తు మనల్ని కూడా, మరణించిన వారిని కూడా తిరిగి లేపుతాడు, తిరిగి తీసుకుని వస్తున్నాడు. మనం అందరం చూస్తాము నిరీక్షణ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ మరణం కంటే బలమైనది. ఆ ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ. ప్రేమకి ఆకర్షణకి తెలియక చాలామంది యువత చెడిపోతున్నారు, పడిపోతున్నారు. అయితే ఈ సమయం ముందు ఈ ప్రేమ, అది అగాపే ప్రేమ. ఆమె చెప్దాం. అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంటిల్లో పాతి కూడా చాలా వేదన పడుతున్నారు. మూర్తి గారు బయటపడరు, మణి గారు బయటపడ్డారు, వారి కుమారుడు బయటపడ్డారు. వచ్చి దూరంలో ఉన్న సమయం ఎలాగుందో నాకు. కనుక 15 సంవత్సరాలు ప్రేమించిన కుక్కని మర్చిపోలేరు. ఆ నమ్మకంతో ఉంది. దాని పేరేం పేరండి? జానీ. దేనికి స్తోత్రం. కనుక జానీని మర్చిపోలేకపోతున్నారు. అయితే ప్రపంచమంతా కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారు? ఎంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఒక్క విషయం జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాం. కనుక ప్రభు యొక్క గతంలో కూడా ఒక చిన్న బాలిక, విశ్వాసరావు గారి యొక్క మనవరాలు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేని కొరకమ్మా ప్రార్థన చేయాలంటే, పాస్టర్ గారు వన్యమృగాలు అంతరించిపోతున్నాయి, వాటి కోసం ప్రార్థన చేయండి అంటే. క్రూర మృగాలు కూడా అంతరించిపోతున్నాయి, ఇప్పుడు కనబడుతున్నాయి, తర్వాత కనబడవు. కనుక మీరు ప్రార్థన చేయండి అంటే వెంటనే వారి పెద్దమ్మ, విశ్వాస గారి పెద్ద కోళ్ళు తెరేసా గారు అన్నారు, అమ్మా ట్వింకిల్, అర్థమైందా? వాటికి వన్య ప్రాణులకి శరీరము ఏమిటి? ప్రాణము ఉంటాయి, కానీ మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. అందరూ ఒకసారి చేపక్కడి దగ్గర కదా అనిపిస్తారు. కనుక ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరము, ప్రాణము కలిగిన ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులను కూడా దేవుడు సృష్టించాడు. అలాగే శరీర, ప్రాణ, ఆత్మను కలిగిన మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఆత్మ దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళను? అర్థమైందండి. మనం ఎక్కడికి చేరుతామండి? మంటికి చేరుతాం. మన్నేనది వెనకటి వెళ్ళే మంటికి చేరును. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఈ విషయంలో మనం చాలా బ్రోకెన్ హార్ట్తో ఉన్న మన సంఘ సభ్యులు గతంలో కూడా, పెద్ద సంఘంలో కూడా వారు చాలా విచారంగా నా దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ ఏంటంటే మాకు కాపలా ఉండే కుక్క, మా ఇంటి కుక్క చనిపోయిందని, ఇంటిలో మనిషి చనిపోయినట్టుగా వాళ్ళు ఏడ్చుకుంటే, అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ప్రభువే బైబిల్ ఉంది, యెహోవా పట్టణమును కాపాడని ఎలా దాని కావలి కాయి వారి మేలుకునిట వ్యర్థమే. దేనికి స్తోత్రం. మా ఇంటిని కాచే కుక్క చనిపోయింది, కానీ మమ్మల్ని
నిత్యము కాపాడే యేసు మిగిలి ఉన్నాడు. అందరూ ఆమె చెప్దాం. మనం ప్రేమించిన కుక్క జాని మరణించవచ్చు, అలాగే జానిని ప్రేమించిన మనం బాధపడవచ్చు. కానీ మన అందరినీ ప్రేమించిన యేసుక్రీస్తు, మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుతున్నాం. ఆమె చెప్దాం. ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. గనుక బ్రోకెన్ అయిపోయిన ఈ ఫ్యామిలీ సంఘంగా మనం కూడా వారితో ఏం చేయాలంటే సానుభూతి కలిగి ఉండాలి. అయితే ఒక్క విషయం, 34వ కీర్తన 18వ వచనం త్వరగా తీయాలి. త్వరగా 34వ కీర్తన 18వ వచనం. దానికి ముందు ఒక విషయం, ఒక్క నిమిషం. ఆ పరమగీతంలో చదివాం కదా, ఆ ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమ జ్వాలలాట చూడండి 6వ వచనంలో, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. తర్వాత అది యెహోవా పుట్టించి జ్వాల. అందరూ ఆమె చెప్పండి. ప్రేమ అన్నది మనలో పుట్టింది కాదు, అది దేవుడు పుట్టించిన జ్వాల. ఆమె చెప్దాం. తర్వాత 7వ వచనంలో చూస్తే అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ముంతా తుఫాన్ వచ్చింది, అది ఆర్పజాలదు. దేవుడి ప్రేమ అర్థమైందండి. దేవుడి ప్రేమ దగ్గర తుఫాన్ ఏం చేయదండి, ఆర్పజాలదు. అమ్మని చెప్దాం. అలాగే నదీ ప్రవాహములు కూడా దానిని ముంచివేయజాలదు. దేన్ని ముంచివేయజాలదు? ప్రేమను ముంచివేయజాలదు. అది ఏ ప్రేమ? దేవుని యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమను ఏది ముంచివేయజాలదు. చిన్న బుడమలేరు ఏం చేసిందండి? చాలామందిని ముంచేసింది. అయితే యేసు యొక్క ప్రేమను ఏ బుడమలేరు ముంచివేయదు. అందరం దేనికి స్తోత్రం. ఏ ముంతా తుఫాను కూడా ముంచివేయదు. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు వాక్యం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన చెప్పండి, విరిగిన హృదయము గలవారిని ఎవరికి ఆసన్నుడు, ఎవరికి సమీపంగా ఉండే దేవుడు అంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మన అందరికీ సమీపంగా ఉండే దేవుడు. మనకు సమీపంగా ఉన్నట్టుగా. హల్లెలూయా. మనకు సమీపంగా ఉన్న దేవుడిని అంటాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. పెదవులకి ప్రార్థనకి అంత సమీపంగా ఉంటాడట. ఎప్పుడంటే విరిగి నలిగిన మనస్సు. కాబట్టి బ్రోకెన్ హార్ట్తో ఇంటిలో ఉన్న పక్షి అవ్వచ్చు, పశువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, అర్థమైందండి, ఓ మనిషి అవ్వచ్చు. కాబట్టి ఒక సమస్య అవ్వచ్చు, ఏదైనా కూడా విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆమె చెప్దాం. ఆయన సమీపముగా ఉండే దేవుడు. తర్వాత 2 నలిగిన హృదయం గల వారికి ఆయన, నలిగిన హృదయం గల వారిని, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించిన. అందరూ ఆమె చెప్పండి. కాబట్టి దేవుడు అద్భుతకరంగా మనం రక్షించిన గాక, మనకు సమీపంగా ఉంటున్న గాక. ఎప్పుడు విరిగిన హృదయం కలిగిన వారికి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే అర్థమైందండి, ఆయన నలుగుబడ్డట. నలిగిన వారిని బలపరిచే దేవుడు. నలిగిన రెల్లుని విరిచిన దేవుడు కాదు. అప్పటికే నలిగిపోయింది నీ జీవితం. నువ్వు నలిగిపోయావు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఎకనామికల్గా. మీరు నలిగిపోయారు. నలిగిపోయిన రెల్లుని మరలా
విరిచేది. రెల్లు అంటే గట్టి, అర్థం. రెల్లు చెప్ప మామూలు చెప్ప ఉంటుంది. ఆ నలిగిన రెల్లునైనా విరిచే దేవుడు కాదు, మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పివేసే దేవుడు కాదు. అందరూ ఆమేన్ చెప్పండి. గనుక విరుగుబడ్డ ఆశీర్వాదమా కాదా? అమ్మా హల్లెలూయా. విరిగబట్ట వల్ల ఆశీర్వాదం. విరిగిన వారిని, నలిగిన వారిని ఆయన ఏం చేసేవాడంటే రక్షించేవాడు, ఆయన నడిపించే దేవుడు. విరిగిన స్థితి అన్నది ఎదుగుదలకు ఆశీర్వాదం. ఒక గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుందంటే చచ్చిపోయిన తర్వాత మొక్క మొలకెత్తుతుంది, దాంట్లో జీవము ఉంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే గోధుమ గింజ చచ్చితే కానీ మళ్ళా జీవముతోని కొత్త అంకురాన్ని ఉండలేదు. అలాగే మనము కూడా ప్రభు నామాన్ని బట్టి లోకానుసారమైన జీవితం నుండి వాక్యానుసారమైన బాప్తిస్వం ద్వారా పాతి పట్టబడుతున్నాం. మరలా మనం ఏం చేస్తున్నామండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నూతన విధానంలోని మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. జీవించున్నది నేను కాదు, నా యందు జీవించున్నాడు యేసయ్య. నేను ఆయన క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు భక్త పౌలు. కనుక ఈ సమయం మీద మనం విరిగబట్టు వల్ల ఆశీర్వాదం, విరిగిన స్థితి నూతన ఆశీర్వాదం. కనుక ఆయన రక్షించే దేవుడు. ఒకనొక దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఒక స్త్రీ వచ్చింది, అత్తరు బుడ్డిని పట్టుకుని వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు తలపై వేసింది, పాదాలపై వేసింది, తన జుట్టుతో తుడిసింది. అయితే మిగతా శిష్యులు అంటారు, ఆమె సంగతి మీకు తెలియదా? మనసులో అనుకున్నారు. అయితే ఆమె చేసిన పని మంచిదా చెడ్డదా? ఎందుకు ఇలాగా మళ్ళీ తిరిగేటంటే యేసుప్రభుకి అనలేకుండా అనక ఏమంటుందంటే, ఈ అత్తరు ఎందుకు, ఇంత ఖరీదున అత్తరు వేస్ట్ చేస్తున్నావేంటి అని అడిగితే యేసు చెప్పిన మాట ఏంటంటే, ఆమె చేసిన పని చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె విస్తారమైన పాపాలు, చాలా ఖరీదైన అత్తరును పూసింది, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఆ ఇంట అత్తర వాసనతో నిండిన చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపరచు. విరిగినది అంటే బుడ్డి, పెర్ఫ్యూమ్ బుడ్డి, అర్థమైందండి. ఆ అత్తర బుడ్డి చాలా విలువ కలిగినది. అది ఇరిగిన తర్వాత పరిమళం వచ్చింది అప్పుడు చప్పటబడ్డీలో. కాబట్టి మనం అందరం కూడా విరిగబడాలి. విరిగిబడిన స్థితి మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఆయన వాక్యాన్ని విని టైం మర్చిపోయారు, రోజుని మర్చిపోయారు. వాళ్ళు మళ్ళా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆఖరికి ఆహారం పెడితే మంచిదని ఆలోచన వేసి చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లెక్కలు వేసుకుంటున్నారు, ఎంత అవుతుందని, ఎక్కడ దొరుకుతాయి అని, ఇంతమందికి ఎక్కడ తేగలం అని అంచనా వేస్తే వీళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. 2 దినాల్లో అలాగే కూడా ఈ ఆలోచనతో తెల్లారిపోతుంది. వెంటనే ఒక చిన్నపిల్లడు వచ్చాడు, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేప, ఇవి ఎవరు సరిపోతాను. ఏసీ అన్నాడు, వండరా అవి నా దగ్గర తీసుకుంటండి. ఏసీ ఏం చేశాడే, కృతజ్ఞతాస్తులు విరిచి వడ్డించమన్నాడు. వడ్డించగా ఎంతమంది అండి? 5,000 మంది పురుషులకి, పురుషులతో పాటు స్త్రీ పిల్లలు ఉంటారు, అందరూ తినగా ఆయన ఎన్ని గంపలు ఎత్తారండి? 12 గంపలు, ఒక దగ్గర 7 గంపలు. కాబట్టి విరుగుబడినప్పుడు ఆశీర్వాదం ఉంది. అంత చప్పటి కూడా దేవునామని కనపడుతుంది. కనుక
విరవబడిన స్థితి అవసరం. బ్రోకెన్ హార్ట్, బ్లెస్డ్ హార్ట్. దేనికి స్తోత్రం తెలియదు. విరిగిన స్థితి దేవునికి కారణం. హల్లెలూయా. ఆనాటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను అప్పగింపబడతాను, నాకు సిలువ వేస్తారు, నేను మరణిస్తాను అని చెప్పినప్పుడు ఆయనపై ఉన్న ప్రేమను బట్టి అది నీకు దూరమని అంటాడు పేతురు. అయితే యేసు అంటాడు, నువ్వు నన్ను ఎరిగివని 3 సార్లు అంటావు, తెల్లవారు కోడి కుయ్యకి ముందే అని చెప్పిన యేసయ్య ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు వేస్తూ ఉన్నవాడు కాదా అంటే, నేను అసలు వేస్తే ఎవరో నాకు తెలియదు అన్నాడు. కనుక అటువంటి పరిస్థితుల్లోని యేసయ్య అదే అన్ని మాట జ్ఞాపకం వచ్చింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. కనుక అంటే విరుగుబడిన స్థితి, తన పశ్చాత్తాపంతో ఆయన ఒప్పుకున్నాడు. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. శిష్యుల్లోనే ప్రధాన శిష్యుడు అయిపోయాడు. మాట్లాడేవాడు ఆయనే. దుడికి పేతురు అన్నారు, నీటిపైన ప్రయాణం చేస్తూ చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదటి యేసు ప్రభుని ఏమన్నా నీటిపై నడుచుకుని వస్తున్నప్పుడు భూతం అన్నాడు. మళ్ళా తర్వాత యేసు అన్నాడు. నేటి దినాల్లో దెయ్యాన్ని దేవుడు అంటున్నారు, దేవుడిని దెయ్యం అంటున్నారు. ఇది విచారకరం. ఒక్క మాటే, ఒక్క నాలుకే. ఇటువంటి పరిస్థితిలో అయ్యా నువ్వు యేసయ్యవైతే నువ్వు నడిచినట్టు నేను నడుస్తాను అంటే నడిచాడు యేసు వైపు చూస్తూ. హల్లెలూయా. మళ్ళా గాలి చూచాడు, సముద్రాల్లో చూచాడు, మునిగిపోయాడు. అప్పుడు రక్షించమని కేకలేసాడు. అయితే అప్పుడు చెప్తే అల్ప విశ్వాసి, నేను అంతకాలం నీతో ఉంటాను అని గద్దించి, నీ విశ్వాసమే ఈ నీటిపై నడిపించింది, నీ అవిశ్వాసమే నీట ముంచివేసింది అని చెప్పి వదిలేదు. కానీ చెయ్యిని చాపి లేవనెత్తి నడిపించాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే మత్తయి సువార్త 18:21 చూస్తే ఇంకంటాడు, నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చూడండి, టైం అవుతుంది. ఎవరన్నా తప్పు చేసి ఎన్నిసార్లు క్షమించాలి అని యేసు ప్రభుని అడిగాడు. ఆయన క్షమింపబడింది 7 మార్లు మట్టుగా అని అడిగాను. సరే, ప్రశ్న ఆయన, జవాబు ఆయన. నేటి దినాల్లో మనమే కూడా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాం, దేవునికే జవాబుదారిగా చేస్తున్నాం. యేసయ్య చెప్పే వరకు ఆగడం లేదు. మన ప్రజలు ఎలాంటి అంటే పచ్చి తినరు, ఉడికినంత వరకు ఉండరు. అయితే 5 అనుకున్నాడు ఆయన, 6 అనుకున్నాడు, కాకపోతే 7 అనుకున్నాడు. యేసు అన్నాడు, నువ్వు అనుకున్నట్టు 7 కాదు, 7 సార్లు. యేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పు. ఎన్ని మార్లు అండి? 77 మార్లు క్షమించమన్నాడు. యూదుల లెక్క ప్రకారం చూస్తే 490 సంవత్సరాలు క్షమించారంట. మనిషి ఆయుష్ ఎంత? మోషే కీర్తనలో ఉంటాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం. అంటే ఏంటి అర్థం ఏంటి తెలుసా? జీవితాంతం క్షమించాలి. చెప్పడు కూడా దేవుని నామం కాబట్టి. అప్పుడు ఇన్నిసార్లు క్షమించినా వాడు మారకపోతే ఏం చేస్తామంటే, అన్నిసార్లు క్షమిస్తే మారకంటే ఎలా ఉండగలండి? చెప్పడు కొట్టండి. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం క్షమించాలి. ప్రశ్న మందే, జవాబు మందే కాదు. దేవునికి అవకాశం ఇవ్వండి. క్షమించే మనస్సు కలిగిన యేసయ్య వలె మనము క్షమించాలి. దాంట్లో కూడా తొందరపడ్డాడు పేతురు. విశ్వాసంలో నీటిపై నడిచినప్పుడు కూడా అర్థమైందండి. తన యేసు ప్రభు గద్దించినప్పుడు తన మనసు విరిగిపోయింది. క్షమించమని 7 సార్లు చెప్తే, ఆయన చెప్పినట్టుగా 7 సార్లు చెప్తారు అనుకుంటే చాలామంది అనుకుంటారు మనం చెప్పినట్టుగా చేయాలి. అలా కాదండి, దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
అప్పుడు కూడా మనసు విరిగిపోయింది. అదేంది 77 మార్లు అన్నాడు ఏంట్రా బాబు అని. తర్వాత అంటే బ్రోకెన్ అయ్యింది. అది తన విశ్వాసంలో బ్రేక్ అయ్యాడు. క్షమించే విషయంలో అంచనాని బ్రేక్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా 3వ విషయంలో చూస్తే అర్థమైందండి, యేసు ప్రభు పట్టడానికి వచ్చారండి. అయితే వెంటనే ఏం చేశాడు పేతురు? తనదున్న కత్తి తీసుకుని ఎక్కడ కట్ చేశాడు? చెవి నరికేశాడు. అంటే అంత నేర్పరే. తొందరలోని పేక నరకపోయి ఏం నరుకుతాడండి? సైనికుడు పేక నరకపోయి చెవి నరికి. యేసు ప్రభు ఆ చెవుని కూడా తీసి అర్థమైందండి అతికించాడు. ఏమన్నాడు తెలుసా? ఆ సైనికుడు దెబ్బలాడుతారు అనుకున్నారు, పట్టుకుని వచ్చేవాళ్ళు దెబ్బలాడుతారు అనుకున్నారు. యేసు అన్నాడు, నువ్వు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే మరణిస్తాడు, నీ కత్తి తీసుకుని వరలో పెట్టుకు. అప్పుడు కూడా బ్రేక్ అయ్యాడు. తన హృదయం బ్రేక్ అయిపోయింది. ఇదే నాకు తిడుతున్నావు ఏంటని. ప్రియమైన ధ్యానం పెట్టలేరా, దేవుని సత్యం. అప్పుడు కూడా సిగ్గుపడ్డాడు. తన హృదయం బద్దలైంది నిర్దినముల్లోనే. అయితే ఇటువంటిది విరిగి నలిగిన మనస్సు, దానికి స్తోత్రం. హల్లెలూయా. నీటిపై నడిచినప్పుడు, విశ్వాసంలో నీటిపై నడిచినప్పుడు, క్షమించాలనుకున్నప్పుడు, తర్వాత ఆ యేసు ప్రభువుని రక్షించాలనుకున్నప్పుడు, యేసు ప్రభువుకి అర్థమైందండి ఎవరు తనకు తాను అప్పగించుకున్నాడా? యేసయ్య ఎవరు అప్పగించలేదు. ఇస్కరియోతు యోధ అప్పగించాలనుకుంటున్నారా? ఆయన ఎవరో చెప్పాడు, ముద్దు పెట్టాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు అన్నారు. అప్పుడు అన్నారు, నజరేయుడైన యేసుని ఎదుగుతున్నావు అంటే అర్థమైందండి ఆయన నేను అనగానే అర్థమైందండి వాళ్ళు విభ్రాంతి పొందారు. యేసు తనకు తానే అప్పగించుకున్నాడు మన కొరకు. ఎందుకోసం అంటే మనం పరిమళమైన వాసనగా ఉండటానికి. ఆమె చెప్దాం. పేతురు అభ్యంతరపడినప్పుడు చిన్నపిల్ల ఏం చేసిందంటే పేతురుని అభ్యంతరపరిచిన వామ యేసుతో ఉన్నవాడు కదంటే ఉన్నవాడిని కాదన్నాడు. పశ్చాత్తాపంతో యేసు యొక్క మాట జ్ఞాపకం ఉంచుకొని పశ్చాత్తాపడి వచ్చాడు. ఇంకో దగ్గర కూడా పేతురు నీవు ప్రేమిస్తున్నావంటే నేను ప్రేమిస్తున్నా లేదా మీకు తెలియదా అంటే. అయితే ఎన్నిసార్లు అడిగాడంటే 3 సార్లు అడిగాడు. అప్పుడు యేసే చెప్పాడు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వ్యసనపడ్డాడు. ఏంటి యేసు ప్రభువులు గడుతుంటే లేదు నువ్వేం చేయాలని నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. అందరు చెప్పడం కూడా దేవుని నామం గారు. యేసును ప్రేమించిన వారు నోటితో చెప్పడం కాదండి, చేతితో చెప్పాలి, క్రియలలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మందను ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆయన మందను ఏం చేయాలి? పోషించాలి. బలహీనలను బలపరచాలి. వాళ్ళకి ఓతునివ్వండి. ధైర్యం లేని వారికి ధైర్యం చెప్పండి. విశ్వాసంలో బలహీన లేని వారిని మరికొంత బలహీనపరచడం కాదు, వారిని బలపరచండి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఆయన పరిచర్యలో బలహీనుడు కాకుండా ఆ కలిగిన పరిస్థితుల్లో ఏంటండి ఎన్నిసార్లు రిపీట్ చేయవలసి వచ్చిందంటే తను బలపరచడానికి. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. అప్పుడు యేసే చెప్పినట్టుగా పేతురు అర్థమైందండి సిగ్గుపడి బ్రేక్ అయిన వ్యక్తి ఏంటి అయ్యాడండి? ఒక్క ప్రసంగం చేయగా 3000 మంది రక్షించబడ్డారు. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. అంటే విరిగి నలిగిన మనస్సు అర్థమైంది ఏం చేస్తుందండి? నలిగిన హృదయం గల వారిని రక్షించను. అనేకులను రక్షిస్తాడు. మన ద్వారా అనేకులను రక్షించబోతున్నాడు. అందరు చెప్పడం కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆనాటి యేసేపుకి ఎన్ని సంవత్సరాల శ్రమ వచ్చిందండి? 13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు అన్నదమ్ముల ద్వారా. తల్లిదండ్రులు కూడా మీరు మాకు మొక్కుతూ ఉంటే వాళ్ళకి కూడా మనసులోనే ఉంది. అన్నదమ్ములు చేశారు, గోతులో తోస్తారు, తెచ్చి అనాశం తోస్తే లాభంలో అమ్మేశారు. అమ్మేసిన తర్వాత
ఆ జైల్లో కలభావం చెప్పి అధికారి అయిపోయాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ కూడా మరి యజమాని భార్య ద్వారా శోధన వచ్చింది, ఆయన కూడా నిలబెట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. ఒక ప్రధానమంత్రిగా అయ్యాడు. కాబట్టి శ్రమలలోని, పరిశుద్ధతలోని, ఆత్మీయతలోని, క్షమించట్లోని, సహనంలోని ఒక షేప్ కలిగిన వ్యక్తి ఎవరంటే యేసేపు. అంత చప్పుడు కూడా దేవునామం కనుక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని ఎక్కి బిడ్డలారా, ఒకసారి ప్రభువుని ఏం చేద్దామంటే, విరుగుబడిన స్థితి మనకు వచ్చింది అనుకోండి, వేదన వచ్చింది అనుకోండి, ఆవేదనగా కనిపించింది అనుకో, నువ్వు పేపర్ చూసినప్పుడు కానీ, మనకి లేకపోతే యూట్యూబ్ చూసినప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇంకేంటి వాట్సాప్ ద్వారా సమాచారం అందుతుంది. ప్రభుకి నామాన్ని ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు. నలిగిన హృదయం గలవారిని రక్షించే దేవుడు. నేడు దినాల కంటే ప్రపంచంలో భయంకర వ్యాధులు 39 వ్యాధులుగా గుర్తించబడ్డారు. అనేక వ్యాధులు ఉన్నాయి, కానీ అయితే క్యాన్సర్ కంట, ఎయిడ్స్ కంట, మరి కరోనా కంట మరి ఎటువంటి డిప్రెషన్ అనేది ఒక పెద్ద వ్యాధిగా ఉందండి. చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోని ప్రభు మనకి ఆ ఒత్తిడి నుంచి విడిపించునుగాక. ఆ ఒత్తిడి నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? నీ హృదయం కుమ్మరించుకోవాలి. అన్న వాళ్ళు ఏం చేయాలంటే కుమ్మరించుకోవాలి. పెనిన్న విసిగించేస్తుంది. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరంటే ఆవిడేం చేసిందండి? అవమానం చేత, నిందల చేత, అర్థమైందండి, భర్తను పట్టుకుని నాకు బిడ్డ అంటే నేను దేవుడిని కాదు కదా అంటాడు ఆయన. నిజమే, దేవుడే ఇవ్వాలి గర్భఫలం. వివాహం అయ్యి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళరా, అన్న వాళ్ళు దేవుని సందులో హృదయం కుమ్మరించుకోండి. విరిగి నరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడిగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము కూడా ఆ విధముగా ఉందాం. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 5వ అధ్యాయం 4 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, మనం ఎవరంటే దేవుని మూలంగా పుట్టాం. ప్రభువైన యేసునందు విశ్వాసించిన వారారా లోకమును జయించుదురు. తిరిగి జన్మించిన వాళ్ళారా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏం చేయాలండి? మనకి జయించేది ఏంటంటే విశ్వాసం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయిస్తారు. ఆమె చెప్తామండి. లోకంలో ఏముందండి? ఈతి బాధలు ఉన్నాయి, మరణం ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, నిట్టీర్పు ఉంది. ఇవన్నీ కూడా మన దుఃఖ దినాలు ఎగిరిపోయేటట్టుగా చేసే దేవుడు. దుఃఖ దినములు ఎగిరిపోవను, మీ నిట్టూర్పులు ఎగిరిపోవను. అందరూ ఒకసారి తెలుస్తావు. ఆయన మూలంగా నువ్వు జన్మిస్తే నువ్వు జయిస్తావు, జీవిస్తావు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రియమైన దేవునికి బిడ్డారా, ఏ విషయంలో నువ్వు పెరిగిన స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, అర్థమైందండి, నీ జీవితం ఆశీర్వాదకరంగా జీవితంగా మలచబోతున్నాడు. మరణం కంటే బలమైనది యేసు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఇంకా మిగిలి ఉంది. ఆయన మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుతున్నాం. కనుక ఈ సమయంలో ప్రేమ మరణం కంటే బలమైనది. ఈర్ష్య పాతాళం కంటే కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలతో సమానములు. అది ఆ జ్వాల ఏంటంటే ప్రేమ జ్వాల, యెహోవా పుట్టించి జ్వాల. ఆ ప్రేమ నీకు ఉంటే ఇతరులను రక్షిస్తావు, ఇతరుల మందిరానికి నడిపిస్తావు, హల్లెలూయా, ఇతరులకు సువార్తను ప్రకటిస్తావు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి ప్రేమను తెలియజేస్తావు, ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉంటావు. రానున్న దినములో అటువంటి సాక్షార్థమైన జీవితాన్ని జీవించి ప్రభు మందిరానికి మీరును మీ కుటుంబమును మరి కొందరిని నడిపించాలని కోరుతూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉంటున్న బర్నబాస్ గారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేస్తున్నాం. అందరం ఎక్కిద్దాం, 2 నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన మేలును, ఉపకారాలను తలచుకుందాం. ఆయన మనల్ని మళ్ళీ మార్చగలిగిన దేవుడు. పేతురు ఏ విధంగా ఆయన చూచినంత కాలము ఏ విధంగా నడుస్తూ ఉన్నాడు, ఆయన ఎప్పుడైతే పక్క త్రోవ పడినప్పుడు కింద పడిపోయాడు. ఈరోజు నీవు ఆ స్థితిలో ఉన్నావేమో. యోసేపు వలె తన యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క విధానమును మనం కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడినాడు, మనల్ని బలపరిచి ఉన్నాడు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి ఉన్నాడు, వాక్యం ద్వారా మనల్ని పురుకొల్పించి ఉన్నాడు. అందరం 2 చేతులు ఆకాశం ఎత్తి మనం పరిశోధించుకుందాం. ఈ యొక్క వాక్య ఫలం నిమిత్తం ప్రార్థన చేయవలసిన మనం చేస్తున్నాం. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. బర్నబాస్కే ప్రార్థన. స్తోత్రం సర్వోన్నతుల సర్వాధికారి సర్వశక్తివంతుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు మన ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ప్రేమ గొప్పది తండ్రి నాయన. ఈ లోకంలో ప్రేమల కంటే ప్రభా అత్యున్నతమైన ప్రేమ యేసు ప్రేమ అని మాత్రం నాయన మేము తెలుసుకోవటానికి నాయన మా కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ దాసుని ద్వారా అనేక మర్మాలు తెలుసుకోవడానికి కృప చూపించారు తండ్రి. నీ ఆత్మ ద్వారా మాత్రమే తండ్రి నాయన మమ్మల్ని నాయన పురుగొల్పించి ప్రభా నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడిక అంతటినీ నాయన నీ నామ మహిమ కొరకే నాయన ఉండి నాయన నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం అంతటినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామ మహిమ కొరకే తండ్రి బిడ్డలను వాడుకోవడానికి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రాలైనా ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, నైనా శరీరులుగా నిన్ను స్తుతించి, ఆరాధించి, గణపరిచి, మహింపేర్చే బిడ్డలుగా నీ నామాన్ని ప్రకటించేవారిగా తండ్రి నాయన నీ నామాన్ని గైకునేవారిగా ప్రభా మమ్మల్ని నాయన నడిపించమని వేడుకుంటూ, ఈ చిన్న ప్రార్థన మనల్ని మనం చేర్చుకోమని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతటినీ మీ పాసనే చేర్చుకుని మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములకు కారణభూతులు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకి స్తోత్రాలు ప్రభు. ఈ సమయం మీ నామాన్ని బట్టి రామలక్ష్మి గారి యొక్క సహోదరుడు రామారావు గారికి ప్రభా మరి బైపాస్ ఆపరేషన్ సక్రమంగా జరగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన జీవము, సంపూర్ణమైన స్వస్థతను, రక్షణలో వారిని కుటుంబం నడిపించమని ఇచ్చినాం. మరి ఈ సమయం వారి కుమార్తెకి వస్తుపరిచిన వివాహం ఘనంగా జ్యోతికి జరిగించమని, అలాగే ఈ సమయం మీ నామాన్ని బట్టి నీ బిడ్డలను వారికి దీవించి అనుగ్రహించిన ప్రభా దర్శన భాగంలో ప్రతిష్టాపనలు, మొక్కుబడి, స్వాచార్పణలు తీసుకుని వచ్చిన వాటిని దీవించండి. చిన్న ప్రసాద్ గారి యొక్క భర్త ప్రసాద్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నీ వాక్కును పంపి స్వస్థపరచండి, రక్షణ దయచేయండి. లక్ష్మి గారి కుటుంబానికి రక్షణ, శివాత్రం గారి కుటుంబానికి ప్రతి అవసరం మీ మహిమలో తీర్చి, విద్యానగర్లో వారికి ఒక గృహమును మీరు అనుగ్రహించి, కుమారులు కుటుంబాలని మనము సంతానాన్ని ఆశ్రదించి నిమ్మలమైన మనశ్శామకు దయచి మీరే మహిం పొందను. అలాగే సమయం నీ కుమార్తె ప్రియాంకాన్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తాం. తనకు బ్రతుకు దినములన్నిటి కూడా కృపాక్షేమాలు వెంట వచ్చునని నీ వాగ్దానం. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించిన సంవత్సరం అధికములగిన మీ లేఖనానుసారమైన దీవెనం, నేను శాశ్వత శోభాశ్రయముగా బహుతరముగా సంతోషకరంగా చేస్తాను వాగ్దానం నీ కుమార్తె పట్ల నెరవేర్చి ప్రభా వివాహ వ్యవస్థలోని కూడా అడుగుపట్టడానికి తగిన మార్గాన్ని సరళం చేయండి. తనకు చదువు తగిన జాబ్ను కూడా సమకూర్చుని వారికి అయిన తల్లిదండ్రులని, వారి సహోదరిని, వారికి ఇచ్చిన ప్రభానైనా ప్రభా మరి అక్కగారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ఆశించిన బిడ్డ మగబిడ్డను దయచేయండి. మొదటిగా ఇచ్చిన కుమార్తె ఆద్యను బట్టి కూడా స్తుతిస్తున్నాం. మరొకసారి ఈ సంతోషకర వేడుకలో ప్రభా మన నీ బిడ్డ కలిసి రావడానికి, కలిసి ఉండడానికి ఇచ్చిన దినం బట్టి స్తుతిస్తున్నాం. మరి సలిమందు కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏదో మధురంగా, మృదువుగా, సువాసనగా ఉంటుందో ఆ విధంగా వారి జీవిత విధానం ఉండటానికి సహాయంలో దయచేయండి. మీరే మహిం పొందమను. జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో కూడా నీ బిడ్డలు వారి మార్గాలు తెరవడానికి సహాయంలో దయచేయండి. వారి గృహాలు తెరవడానికి, వారి వీధులు తెరవడానికి, వారి గ్రామాలు తెరవడానికి, నిపుణునికి వెళ్ళడానికి సాధనముగా ఆయుత్తపరిచి ప్రతి వారం కూడా ప్రత్యేకమైన ప్రభా మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటుండగా తండ్రి అనేకుల్లో ప్రభా నీ పోలికను ధరింపజేసి
నీ రూపము కలిగిన వారికి నిన్ను గురించి సువార్త ప్రకటించే సాధనముగా ఆయత్తపరచమను. మీరే మహిం పొందమను. యేసు నామమున పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ ప్రియాంక, happy long life to you, many greetings to you, many greetings to you, many greetings to you dear, many greetings to you, may God bless you dear, may God bless you dear, may God bless you dear Priyanka, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ లేచి నిలబడదాం. దేవుడి యొక్క కూడుకుని ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి రెండు చేతులు ఆకాశం ఎత్తి దేవుని స్తుతిద్దాం, ఆశీర్వాదంతో ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. స్వీకరించి వెళ్ళవలసింది మనం చేస్తున్నాం. దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం కుడిన మనకును ప్రభును ప్రేమించే సకల బదులుకును నూతన సంవత్సరం అడిగిడినాం. ప్రియాంకకును వారి ప్రియ కుటుంబముకును సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాద క్రీగణంత నాశనం కలిగిన గాక, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగా.